హలో ఫుడీస్, వెల్కమ్ టు హండిహమ్ కిచెన్. వరలక్ష్మి వ్రతం నైవేద్యానికి దేవాలయంలో పెట్టే ప్రసాదం రుచిని గుర్తు చేసే విధంగా ఇవాళ మనం చింతపండు పులిహోర అనేది ప్రిపేర్ చేసేద్దాం. ప్రతి గింజకు పులుపు, కారం, తాలింపు అద్భుతంగా పట్టి నోరూరించే రుచి వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. What are the ingredients required? ముందు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని 1 గ్లాస్ హాట్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అప్పుడు చింతపండు అనేది బాగా మెత్తపడి మనకి గుజ్జు బాగా వస్తుంది వేడి నీళ్ళు వేస్తే. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ మిరియాలు వేసి బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి, తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం. తర్వాత మినప్పప్పు ఒక 2 స్పూన్స్. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో గుజ్జు తీసి ప్యాన్లో వేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఎప్పుడు మనం తీసేయాలి అంటే మనకి గుజ్జును ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కుక్ అయినట్టు. చూసారా, బాగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో ముందుగానే రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసి ఆ రైస్ని బాగా చల్లారబెట్టుకోవాలి. సో ఇప్పుడు రైస్ బాగా చల్లబడిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి వన్స్ దీన్ని కలుపుకోవాలి. సో ముందుగా మనం నువ్వులు అవన్నీ ఫ్రై చేసాం కదా, ఆ పౌడర్ అనేది చేసుకొని ఇందులో వన్స్ కలుపుకోవాలి. ముందు వేసుకొని కలుపుకోవాలి మనం. గరిటెతో కాకుండా ఇలా హ్యాండ్తోని కలుపుకుంటే మనకి గింజకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు తాలింపు అనేది ఇందులో మనం వేసుకోవాలి. సో ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి రైస్కి మొత్తం పట్టే వరకు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మొత్తం కలిపేసాం కదా, ఇప్పుడు ముందుగా ఏదైతే ఫ్రై చేసుకున్నామో పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. కావాలి అంటే మనం ముందు ఫ్రై చేస్తాం కదా, అందులోనే చింతపండు గుజ్జు కూడా వేసుకొని అలా చేసుకోవచ్చు. లేదు అంటే సపరేట్గా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత దీని మీద కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేశాను నేను. మీరు అక్కడే తాలింపులో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. చూసారా, వరలక్ష్మి వ్రతంకి
ఇలా పులిహోర చేసి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీరు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Thank you so much for watching!